శనివారం రోజు కందిపప్పు తినొచ్చా అనేది చాలామందికి సందేహం ఉండి ఉంటుంది. లేకుంటే నిజంగానే శని దేవుడికి కోపం వస్తుందా? కానీ కొంతమంది పప్పులు తినరాదు అంటారు. ఇప్పుడు తెలుసుకునేద్దాం. శనివారం కందిపప్పు తినవచ్చా అనే ప్రశ్న అనేక మంది శనివారానికి సంబంధించి ఆచారాలు, శనిదేవుడి గురించి ఉన్న నమ్మకాల కారణంగా అడుగుతూ ఉంటారు. అందుకు సమాధానం శాస్త్రపరంగా, ఆహారపరంగా. కందిపప్పు తినడం ఆరోగ్యపరంగా మంచిదే. శనివారం అయినప్పటికీ ఆరోగ్యానికి మేలు చేసే కందిపప్పు, టూర్ దాల్ను తినడంలో ఎలాంటి మానసిక ఆపాదన అవసరం లేదు. కానీ కొంతమంది పప్పులు తినరాదు అంటారు. కానీ శాస్త్రపరంగా చూస్తే పప్పులు చాలా మంచివి. అసలు నిజమేంటి? ఆచారపరంగా హిందూ నమ్మకాలు. కొంతమంది శనివారం రోజు శని గ్రహాన్ని శాంతిపరిచేందుకు కొన్ని నియమాలు పాటిస్తారు. నల్ల రంగు ఆహారాలు, నెయ్యి, మాంసాహారం, పప్పులు తినకూడదని కొంతమంది నమ్మకాలు కలిగి ఉంటారు. కందిపప్పు శని గ్రహానికి ప్రీతికరము కాదని కొంతమంది పండితులు చెబుతారు. అందుకే శనివారం కందిపప్పు వాడకూడదని వారి దృష్టిలో ఉంది. అయితే చేయవలసింది ఏమిటి? మీరు ధార్మికంగా శనిదేవుని పూజిస్తూ ప్రత్యేకంగా శనివారం ఉపవాసం వంటివి పాటిస్తే ఆచార ప్రకారం కందిపప్పు వాడకపోవచ్చు. అయితే అలాంటి నమ్మకాలు లేకపోతే, లేదా మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని మించబడే ఆచారాలు పాటించుకోకపోతే కందిపప్పు తినడంలో ఎలాంటి సమస్య అనేది లేదు. ముగింపు: మీ ఆచార విశ్వాసాలను బట్టి నిర్ణయం తీసుకోవచ్చు. ఆరోగ్యపరంగా మాత్రం శనివారం కందిపప్పు తినడం తప్పు కాదు. మీరు ఆచారాన్ని గౌరవిస్తే పాటించండి, లేకపోతే ఆరోగ్యమే శ్రేయస్సు అంటారు కదా. ఇందులో మీకు ఏం అర్థమైనది ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసే ద్వారా మేము కూడా కొన్ని విషయాలు తెలుసుకోగలుగుతాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ఇంకా మంచి విషయాలతో మీ ముందుకు వస్తూనే ఉంటా. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, 1 లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఈ వీడియోలో ఏం అర్థమైనది ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఓకే.